మా షిప్లో ఫిషింగ్ చేసి ఫ్రెష్గా మ్యాక్రెల్ ఫిష్లు దొరికినాయి, ఒక 7 ఫ్రై చేసుకొని తిన్నాము. అసలు టేస్ట్ అదిరిపోయింది. ఈడి సోది కాకపోతే లక్షల్లో ఫిష్లు ఉంటాయి సముద్రం నిండా. మాకు తెలుస్తుంది అసలు రీజన్ ఏంటో. మా షిప్కి సప్లై చేసే ఫుడ్ అంత కోల్డ్ స్టోర్డ్ మీట్, ఫిష్. నిజంగా ఫ్రెష్గా దొరికే ఫిష్లలో చాలా టేస్ట్ ఉంటుంది. అది ఐస్లో పెట్టి 2-3 నెలలు ఉండేసరికి ఆ టేస్ట్ అంతా పోతుంది అనమాట. నిజంగా మా వాళ్ళు ఫుల్ కష్టపడ్డారు. యాక్చువల్గా ఒక ఇంట్రెస్ట్ తోటి ఎట్లయినా ఈరోజు ఫిష్లు పట్టాలని చెప్పి పట్టిండ్లు. దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని షిప్పింగ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్లో ఫిషింగ్ చేయడానికి ట్రై చేయకండి. కొన్ని లోకల్ అథారిటీస్ వీటిని అలౌ చేయవన్నమాట, ఇల్లీగల్. మేమున్న యాంకరేజ్ ఏరియా ఏ దేశానికి సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడ ఫిషింగ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. ఎక్కలేని రూల్స్ అన్నీ షిప్పింగ్లో పనిచేస్తున్న వాళ్ళకే ఉంటాయి. చూస్తున్నారు కదా, మొత్తం ఫిష్ మార్కెట్లో పెట్టినట్టు పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే ఫ్రై చేసుకొని తిన్నాం, మస్తుండే.